దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి డివిజన్లో సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు. అత్యవసర సిబ్బంది సహా సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులపై కేంద్రం అవలంబిస్తున్న విధానాలను ఖండిస్తూ నిరసన తెలిపారు. 4 లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులను కాలరాయొద్దని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దని నినాదాలు చేశారు. మరోవైపు కాకతీయ బొగ్గు గనుల్లో నిలిచిపోయిన 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తితో 3 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వము కార్మికులను అణిచివేసేందుకు కుట్రలు పన్ని ఇవాళ 44 కోళ్లను 4 కోళ్లతో 4 కోళ్లుగా చేసి ఇలా కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చూస్తున్నది. బహుళజాతి కంపెనీలకు ఈ యొక్క సింగరేణి కానీ ఇతర ప్రభుత్వ సంస్థలను కానీ బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పి కార్మికులను అణచివేసేందుకు, అదేవిధంగా కార్మికుల రక్తాన్ని పీల్చేందుకు ఇలా బీజేపీ ప్రభుత్వం కుట్ర పడుతున్నది. ఈ యొక్క 4 కోళ్లను వెంటనే రద్దు చేయకపోతే ఇవాళ 12వ తారీఖు రోజు ఇవాళ దేశవ్యాప్తంగా మెరుపు సమ్మె ఇలా చేయడం జరిగింది. భూపాలపల్లి ఏరియాలో సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినందుకు కార్మికులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఈ మెడికల్ బోర్డును నిర్వహించి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో 4 కోళ్లను వెంటనే రద్దు చేయకపోతే అవసరమైతే నిరవధి సమ్మె కూడా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపడుతుందని మేము ఈ యొక్క భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నాచారంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు సమ్మెకు దిగారు. బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య ఆధ్వర్యంలో నాచారం స్కూల్ నుంచి హెచ్ఎంటీ వరకు భారీ ర్యాలీ తీశారు. రాస్తారోకో నిర్వహించారు. కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాధించుకున్న 39 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా చేసి మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఒక మరణ శాసనం రాసినటువంటి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికులకు ఒక గొడ్డలు పెట్టు లాంటి ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఈరోజు 30 కోట్ల కార్మిక వర్గం అంతా ఇలా రోడెక్కుతుంది. ఈ కేంద్రం తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఏజెంట్గా ప్రతి అంశాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలి. ఏదైతే ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి అమలుకు రాబోతుందని చెప్పి ఇలా కేంద్రం చట్టం చేసిందో దాన్ని రద్దు చేయాలి. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 39 చట్టాలను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలో సింగరేణి కార్మికులు సమ్మెబాట పట్టారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఒకరోజు టోకెన్ సమ్మెకు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు మద్దతు తెలిపాయి. మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఏదైతే అన్ని కార్మిక సంఘాలు కలిసి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె పిలుపునిచ్చారో ఆ సమ్మెను స్వచ్ఛందంగా ఇంటి దగ్గర ఉండి విజయవంతం చేస్తున్న ప్రతి కార్మికునికి పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నరేంద్ర మోడీ నవంబర్ నుండి అమలు చేయనున్న లేబర్ కోడ్ల వల్ల నష్టాన్ని కార్మికులు గ్రహించి ఈరోజు స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నారు. ఈ లేబర్ కోడ్ల వల్ల సింగరేణి బొగ్గుగని కార్మికులకు వేతన ఒప్పందాలు ఉన్నాయని గ్రహించారు. ఈరోజు పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ రైతు చట్టాలను ఏ విధంగా అయితే వెనకకు తీసుకున్నారో అదే విధంగా ఈ లేబర్ కోడ్లను కూడా వెనక్కు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జాతీయ సంఘాలు బిఎంఎస్ మినా అన్ని కలుపుకొని వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడు గనక 29 కార్మిక చట్టాలను 4 కోడులుగా విభజించి వాళ్ళ కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, కార్మికుల జీతభత్యాలు పరిష్కరించకుండా అన్ని చట్టాలను ఇవాళ నిర్వీర్యం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నాడు కనుకనే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా అందరూ మమేకమై ఈ రోజు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ స్ట్రైక్ లో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు వచ్చే దినం చెప్పి ఒక నినాదం ఇచ్చి కార్మిక సంక్షేమాన్ని, కార్మిక హక్కులను కాపాడతామని చెప్పేసి మోసపూరితమైన నినాదాలు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి 29 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా విభజించి మరి కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తున్న ఈ మోడీ ప్రభుత్వానికి సమ్మె చేసి 5 సార్లు చెప్పినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం. ఇవాళ 6వసారి కూడా మరి సింగరేణి కార్మికులతో పాటు మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది సమ్మెలకు దిగి మోడీకి మరోసారి హెచ్చరిక చేయడానికి మరి ముందుకొచ్చింది. మరి ఇకనైనా మోడీ ప్రభుత్వం దిగి వచ్చి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే మరి మోడీ ప్రభుత్వం కుప్పకూలక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.